రెండేళ్ల కిందట తన రొమాంటిక్ సీన్స్తో కుర్ర హృదయాల గుండెల్లో బ్యాండ్ బాజా మోగించింది డీజే టిల్లు మూవీ. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ కలెక్షన్ల ప్రవాహం పారిస్తుంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో మార్చ్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ దాహం తీర్చేసింది ఈ సినిమా. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ టీంని ఇంటికి పిలుచుకుని మరీ అభినందించారు చిరంజీవి. యంగ్ టాలెంట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే మెగాస్టార్ టిల్లు గాడిపై ఓపెన్ కమెంట్స్ చేశారు. అదేవిధంగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో డీజే టిల్లు నాకు బాగా నచ్చిన సినిమా. సిద్ధుని ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు సిద్ధు టిల్లు స్క్వేర్తో మళ్ళీ మన ముందుకొచ్చాడు. మళ్ళీ ఈ సినిమా కూడా చూశాను. అద్భుతం, నాకు చాలా నచ్చింది. మొదటి సినిమా హిట్ అయ్యాక దానికి సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. కానీ సిద్ధు, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ, మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ని అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ సినిమాని ఎంతో ఎంజాయ్ చేశాను. నటుడిగా, కథకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సినిమా చూసి ముచ్చటేసి సిద్ధుని ఇంటికి పిలుచుకున్నా. అలాగే దర్శకుడు మల్లిక్, నిర్మాత వంశీ, ఎడిటర్ నవీన్ని అభినందిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులకు ఎదురైనా తట్టుకుని నిలబడగల బలమున్న మనిషి వంశీ. మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉత్తమ యువ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే మ్యాడ్ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్ ఈ సినిమా రచనలో సహకారం అందించాడని తెలిసింది. టిల్లు స్క్వేర్ చిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించాను. ఇది అడల్ట్ సినిమా అని కొందరు అంటున్నారు, కానీ అది తప్పు. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చే సినిమా అని చిరంజీవి అన్నారు.